హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎంతో టేస్టీ చికెన్ లివర్స్ కర్రీ అండి. పిల్లలకి చాలా మంచిదండి ఈ కర్రీ. పిల్లల బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. పిల్లలకి చాలా చాలా మంచిది. సో ఈ కర్రీ వీక్లీ ట్వైస్ అన్నా సరే పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది. ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మా బాబుకైతే నేను వీక్లీ 2 టైమ్స్ అట్లా చేసి కర్రీ పెడతా అనమాట. సో చూసారు కదా, చికెన్ లివర్స్ తీసుకున్నానండి. నేను ఫ్రెష్గా కడిగేసి ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండి, జీలకర్ర పౌడర్. ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవే అండి. పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అండి, ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందండి. ఎక్కువ వేస్తే పిల్లలకి మసాలా ఘాటు ఎక్కువైపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం వేసానండి. సో చూసారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకుందామండి. పెరుగు వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది అనమాట. సో గ్రేవీ వస్తుంది. చికెన్ లివర్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, మెత్తగా ఉంటాయి. పిల్లలు తినడానికి కూడా బాగా ఇష్టపడతారు. ఒక 15 మినిట్స్ తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. అలా కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకున్నానండి. జస్ట్ వన్ ఆనియన్ అయితే సరిపోతుందండి. అవి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసి బాగా కలుపుకోవాలండి. దోరగా వేగాలండి, కొంచెం గ్రే కలర్లోకి వచ్చేయాలి. సో అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఒక టిప్ చెప్తా అండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అనేవి తొందరగా వేగిపోతాయండి. సో చూసారు కదా, తొందరగా వేగిపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే సో చూసారు కదా, చాలా వరకు ఫ్రై అయిపోయినాయండి ఆనియన్స్. దోరగా వేగాలండి, లేదంటే కర్రీ అనేది బాగోదు. ఉల్లిపాయ ముక్కలు అట్లా కనిపిస్తూ ఉంటే సో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సో చూసారు కదా, వేగిపోయినాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేస్తున్నాను నేను. సో చూసారు కదా, బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 3 మినిట్స్ కుక్ అవ్వాలండి. 3 మినిట్స్ నేను మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాను. అలా అయితే తొందరగా కుక్ అయిపోతుంది. సో చూడండి, మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా, మూత తీసి కుక్ అయింది. సో చాలా వరకు కుక్ అయిపోయిందండి. పెరుగు అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది. సో చూసారు కదా, ఆ పెరుగుతోనే ఆ లివర్స్ అనేవి మొత్తం ఉడికిపోవాలి. సో సాఫ్ట్గా మెత్తగా ఉడకాలండి. అలా అయితే పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. సో చూసారు కదా, అయిపోయిందండి. 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పక్క కట్ చేసుకొని పెట్టుకుంటే. సో చూసారు కదా, ఎంతో టేస్టీ చికెన్ లివర్స్ ఫ్రై అండి. సో చూసారు కదా, కొంచెం కూడా పెరుగు వాటర్ అనేది లేకుండా ఇంకిపోయేలాగా చూసుకోవాలి. సో అయిపోయిందండి కర్రీ అనేది. సో ప్రిపేర్ అయిపోయింది. ఎంతో టేస్టీ చికెన్ లివర్స్ ఫ్రై. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు ఎలా ఉందో చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, నేను ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా, పిల్లలకి ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఒకసారి ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ముందు పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.